ఈ పూలు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి, చాలా క్యూట్ ఉన్నాయి, ప్లస్ మంచి స్మెల్ కూడా వస్తున్నాయి. ఇది గోల్కొండ ఫోర్ట్ కాడ బాలీలో మొత్తం నాకు దొరికినప్పుడల్లా తీసి ఒకటి చోలో పెట్టుకొని తిరుగుతున్నాను నేను. చాలా క్యూట్ ఉన్నాయి ఫ్లవర్స్ మాత్రం, ఎంత బాగున్నాయో. మా అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, కనిపించట్లేరు. మా మమ్మీ నా పప్పు తప్పిపోయింది, అయితే నేను తప్పిపోయా అనుకుంటున్నా. మార్నింగ్ గైస్, టుడే బ్రేక్ఫాస్ట్తో మొదలు పెడుతున్నాము అండ్ దెన్ వీఆర్ గోయింగ్ టు అ టెంపుల్. టెంపుల్ తర్వాత మన ప్లాన్ ఏంటి? ఇంకేంటో బేసిక్గా నాకు అసలు ఐడియా లేదు ఏంటి అనేది. ఇది బ్రేక్ఫాస్ట్ ఈ రోజుకి అండ్ దెవ్ గివెన్ వాటర్ మెలన్ జ్యూస్. ఇక్కడ మన ఫుడ్ దొరకడం కష్టం. నిన్న డిన్నర్ చూసిన తర్వాత ఏమో నాకు సీన్ అర్థమైంది, ఫుడ్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెద్ద పెట్టుకోకూడదని. బట్ ఇది బ్రేక్ఫాస్ట్, దీని తర్వాత డ్రైవర్ వస్తారు అండ్ నేను ఫాస్ట్ తినాలి. తినేసి డ్రైవర్ వస్తారు, దాని తర్వాత వెళ్ళిపోదాం. ఫర్ నౌ దిస్ ఇస్ ఇట్. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, వెళ్తున్నాము. డ్రైవర్ వచ్చాడు. అమ్మో పొద్దున్నే వర్షం స్టార్ట్ అయింది, నేనైతే మస్తు భయపడ్డా. మా అమ్మ ఆల్రెడీ ఒక డైలాగ్ కొట్టింది రాకముందే, నీ వల్లే డిలే చేసినాం ట్రిప్, వర్షం పడతా నీకు ఉంటుందని. సో జస్ట్ ఇన్ కేస్ ప్రికాషన్ కోసం ఇంత పెద్ద ఏమంటారు అంబ్రెల్లాస్ తీసుకొని వెళ్తున్నాము. ఈ పూలు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి, చాలా క్యూట్ ఉన్నాయి, ప్లస్ మంచి స్మెల్ కూడా వస్తున్నాయి. ఇది గుడ్ మార్నింగ్. ఇవి మంచి స్మెల్ కూడా వస్తున్నాయి. ఇట్లా పెట్టుకొని తిరుగుతున్నాను నేను రోజుకొకటి పీక్కొని. అక్కడ పిచ్చ క్యూట్ ఉన్నాయి. సి వీఆర్ ఆల్ రెడీ అండ్ సెట్ టు గో. మా పెద్ద ఆయుధాలు తీసుకొని ఇప్పుడే స్టార్ట్ అయిపోయాను. అండ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్స్ ఐమ్ రియలైజింగ్ ఇన్ బాలి ఇస్ దట్ ఇక్కడ అసలు ట్రాఫిక్ రూల్స్ ఎంత బాగా ఫాలో అవుతారంటే, అక్కడ ఏదో రోడ్ బ్లాక్స్ ఉన్నట్టే వాళ్ళు ఒకటే సైడ్లో వెళ్తున్నారు మీరు చూస్తే. అండ్ దిస్ వాజ్ త్రూ అవుట్ బాలి. అండ్ మా డ్రైవర్ కూడా ఏ చిన్న డైవర్జన్ తీసుకున్నా ఇండికేటర్ వేస్తున్నాడు. ఇట్ వాజ్ సో నైస్ టు సీ సచ్ ప్రాపర్ ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అండ్ ఇక్కడ ఇల్లు కూడా మీరు చూస్తే చాలా హిస్టారిక్గా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అంటే సొంత ఇల్లే ఇలా ఉన్నాయి, నాట్ జస్ట్ టెంపుల్స్ అండ్ ఎవ్రీథింగ్. సో కార్ వచ్చేసింది, కార్ ఎక్కాము. అండ్ ద ఫస్ట్ ప్లేస్ మేము వెళ్ళేది హండారా గేట్. ఇట్స్ లైక్ ఒక పెద్ద గేట్ బేసిక్గా, నాకు అంతే తెలుసు, అంతకుమించి నాకు తెలీదు. దాని తర్వాత టెంపుల్ అంట. సో ఫస్ట్ హండారా గేట్కి వెళ్తున్నాము. దారిలో కొద్దిగా ట్రాఫిక్ ఉంది, మోస్ట్లీ ఒక 1.5 hour పట్టిద్ది వెళ్ళడానికి మా రెసార్ట్ నుంచి అని చెప్పారు. సో చూద్దాం ఎంతసేపు పడుతుందో, బట్ వీ స్టార్టెడ్. బాలికి వచ్చే ముందు నేను ఎటువంటి రీసెర్చ్ చేయలేదు, ఎందుకంటే ఐ వాంటెడ్ టు జస్ట్ కమ్ అండ్ ఎంజాయ్ విత్ అ ఫ్రెష్ సెట్ ఆఫ్ ఐస్. అసలుకి బాలి అంటే ఏంటి, అసలుకి ఎలా ఉంటుంది అని ఏమీ తెలీదు. మూవీస్లో లేకపోతే సిరీస్లో విన్నదే కానీ ఐ నెవర్ న్యూ వాట్ బాలి వాజ్ సపోజ్ టు బీ. బట్ ఇక్కడికి వచ్చి చూసాక వీళ్ళు ఎంత బాగా వాళ్ళ కల్చర్ని పోర్ట్రే చేసుకుంటున్నారు అనేది, వాళ్ళ నేచర్ని పోర్ట్రే చేస్తున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. హండారా గేట్కి వచ్చేసినాం. ఈ వెనకాల కనిపిస్తుంది చూడండి, ఇదే హండారా గేట్ అంట. దీన్ని గేట్స్ టు హెవెన్ అంటారంట, స్వర్గానికి దారి. దీంట్లో సో బేసిక్లీ అక్కడ ఒక టికెట్ కౌంటర్ ఉంది. ఎంట్రీ ఇచ్చినాక ఒక టికెట్ ఇస్తారు. వాళ్ళు అక్కడ బోర్డ్స్ పెట్టుకొని కూర్చుంటారు. ప్రస్తుతం నెంబర్ 10 or 11 నడుస్తుంది. మాకు 24 ఇచ్చినారు నంబర్. సో అక్కడికి వెళ్ళేసి ఫోటోలు దిగడానికి ఒక లైన్ అంట. మళ్ళీ ఇది హండారా గేట్ అని అన్నారు. ఎంతసేపు ట్రావెల్ చేసుకొని వచ్చినామో ఈ 2 స్తంభాలను చూడడానికి, నాకైతే అర్థం కావట్లేదు. పిచ్చ కామెడీగా ఉంది. హండారా గేట్ అన్నారు, అదే మా అమ్మ ఫుల్ ఎలివేషన్ ఇచ్చింది హండారా గేట్ అంటే. మా మమ్మీ ఇక్కడికి వచ్చి కూడా అంటుంది ఏంద్రా ఇది అని. బట్ యాక్చువల్లీ ఇక్కడ ప్లేస్ బాగుంది, అంటే కొద్దిగా సీనిక్గా క్యూట్గా ఫోటోలు దిగేటట్టు ఉంది. కానీ దీనికోసం అంత ట్రావెల్ వర్త్ ఏం కాదు. 2 స్తంభాలు ఉన్నాయి అంతే. గేట్ టు హెవెన్ అంట, అక్కడ వెళ్ళి ఫోటోలు దిగడానికి కూడా ఒక లైన్ ఉంది. సో దిస్ ఇస్ హండారా గేట్ ప్రస్తుతానికైతే. హండారా గేట్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ అండ్ ట్రెడిషనల్ బాలినీస్ స్ప్లిట్ గేట్స్. దీన్ని గేట్స్ టు హెవెన్ అని కూడా అంటారు.
ఇవి బేసిక్గా అందరి ఇళ్ళ ముందు వాళ్ళ ఎంట్రన్సెస్ని కూడా ఇలానే డిజైన్ చేసుకుంటారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ బాలీలో ఒక కల్చరల్ హెరిటేజ్ స్పాట్ లాగా ఇది. ఈ స్పిరిచువల్ గేట్వేస్ అంటే వాళ్ళకి చాలా చాలా నమ్మకం అనుకుంటా. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంటి ముందు వాళ్ళ ఇల్లు ఏ స్టైల్ అయినా ఉండనివ్వండి, బట్ వాళ్ళ ఎంట్రన్స్ మాత్రం ఒకటే వేలో డిజైన్ అయి ఉండింది. అండ్ ఈ గేట్స్ లాగానే ఉండే. వి టుక్ ద టికెట్ ఫ్రమ్ ద కౌంటర్ అండ్ అక్కడ వాళ్ళకి ఇచ్చేసామన్నమాట. అండ్ ఇక్కడ ఇప్పుడు ఫ్యామిలీ ఫోటో సెషన్ అయిపోయింది. ఇప్పుడు సింగిల్ ఫొటోస్ తీస్తున్నారు ఒక్కొక్కరివి. వాళ్ళ దగ్గర ఒక రకమైన స్లేట్ లాగా ఉండింది, ఇట్స్ లైక్ అ గ్లాస్ ప్లేట్. దాన్ని పెట్టి ఫొటోస్ తీస్తే ఇట్స్ లైక్ అ వాటర్ ఎఫెక్ట్. మన కింద వాటరే ఉన్నట్టు ఎఫెక్ట్ వస్తుండే. ఇట్ వాస్ బ్యూటిఫుల్. అండ్ ఎక్కువ కూడా అవ్వలేదు. ఫ్యామిలీకి 3 lakh అనుకుంటా, 3 lakhs తీసుకున్నారు. సో ఇట్ వాస్ క్వైట్ అఫోర్డబుల్ అండ్ నైస్ పిక్చర్స్ కూడా తీసి పెట్టారనమాట. స్టాప్ ఉలుమ్డాన్ టెంపుల్ హండారా గేట్ దగ్గర అయిపోయింది. జస్ట్ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము, ఇంక అంతే. అంతకు మించి ఏం లేదు ఇక్కడ. చూడడానికి కూడా పెద్దగా ఏం లేదు. యాక్చువల్లీ ఈ గేట్ కాదు, ఇంకొక గేట్ ఉంటుందండి ఇక్కడ. దీన్ని గేట్ అంటారు కదా బేసిక్గా. సో ఇది కాదు, ఇది చూడడానికి చాలా సింపుల్గా ఉంది. ఇంకొకటి ఉంటుందంట. ఎక్కడ మమ్మీ అది? దాని పేరేంటి? నోరు తిరగట్లేదు పేరు, నిజంగా కూడా చాలా పేర్లు నోరు తిరగట్లేవు. సో ఆ ప్లేస్ ఉంది, అది చూడాల ఎక్కడుంది ఏంది అనేసి ఒకసారి. అది మాకు Day 11 Day 10 ఉందంట. సో ఆ రోజు ఇట్స్ మచ్ బిగ్గర్ అండ్ మచ్ ఫేమస్ దీనికంటే. మేము ఫస్ట్ ఇదే అనుకున్నాం అది, కానీ ఇది కాదంట. బట్ ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ ఏదో టెంపుల్ ఉందంట. ఆ టెంపుల్ పక్కనే ఉంది కదా అని చెప్పి దీన్ని తీసుకొచ్చారు. నెక్స్ట్ ఆ టెంపుల్కి వెళ్తున్నాం, చూద్దాం. అమ్మ నాకు పోజులు నేర్పిస్తుంది. అక్కడ వెళ్ళి బ్లాంక్ అవుట్, పోజులు వస్తలేవు, అవేమో హడావిడి చేస్తుంది. మా అమ్మ మాత్రం బాగా దిగింది. ఎండ్ ఆఫ్ ద డే బాగా తీసింది, కానీ మా అమ్మ పోజులు బాగా పెట్టింది. ఆడదాకపోతే నాకే పోజులు రాలేదు. మమ్మీ నీ దగ్గర నేర్చుకోవాలి మమ్మీ. టికెట్ దొరికింది. థ్యాంక్ యూ. ఇక్కడ టికెట్ పేరు, టికెట్ని లోకెట్ అంటారంట. మాకు ప్రతి ఒక్క దగ్గర డ్రైవరే తీసిస్తున్నాడు టికెట్లు. సగం పని తగ్గిస్తున్నాడు మనకి. And we finally reached Ulundanu Beretan Temple. It is a 17th century Hindu water temple. ఎందుకు వాటర్ టెంపుల్ అంటే లేక్ బెరతాన్కి ఎడ్జ్లోనే ఈ టెంపుల్ని నిర్మించారంట. అండ్ ఒక వాటర్ గాడెస్ కోసం డెడికేట్ అయిన టెంపుల్ అనమాట ఇది. లోపలికి వెళ్ళి చూస్తే ఎంత బ్యూటిఫుల్, ఎంత అమేజింగ్ ఉండిందంటే అసలుకి ఆ డివినిటీ అయినా ఆ పీస్ అయినా అసలుకి సూపర్ ఉండింది. అండ్ ఇట్ ఈస్ అగైన్ బాలీస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫోటోగ్రాఫ్డ్ ల్యాండ్ మార్క్స్ కింద డెడికేట్ అయి ఉన్న టెంపుల్. ఇట్స్ సో బ్యూటిఫుల్, ఇట్స్ అ మస్ట్ విజిట్. చాలా బాగుంది అసలుకి, సూపర్ క్యూట్ ఉంది ప్లేస్. ఇట్లాంటి టెంపుల్స్ మన ఇండియాలో అయితే నేను ఎప్పుడు చూడలేదు, కానీ చాలా క్యూట్గా ఉంది. ఇది టెంపుల్ అంట, కానీ అసలుకి టెంపుల్ వైబ్స్ లేవు. అంటే ఒక చిన్న ఒక గార్డెన్ లాగా, పార్క్ లాగా ఉంది. అక్కడ లేక్ ఉంది. ఆ లేక్ని ఏదో అంటారని విన్నాను, మళ్ళీ అడిగేసి చెప్తాను. బట్ చాలా అయితే ఫుల్ ఫ్లవర్ గార్డెన్ టైప్లో ఉంది. చాలా బాగుంది, చాలా క్యూట్గా ఉంది. అదే గేట్ లాంటిది ఇక్కడ కూడా ఉంది, కానీ చిన్న వర్జన్ అనుకుంటా. చాలా బాగుంది. ఫుల్ కలర్ఫుల్గా ఫుల్ ఆన్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఎక్కడ చూసినా ఫ్లవర్సే కనిపిస్తున్నాయి. ఇది కూడా అక్కడ బిక్కొని పెట్టుకున్నా. ఇది బాలీలో మొత్తం నాకు దొరికినప్పుడు తీసి ఒకటి చోలో పెట్టుకొని తిరుగుతున్నాను నేను. చాలా క్యూట్ ఉన్నాయి ఫ్లవర్స్ మాత్రం, ఎంత బాగున్నాయో.
వీఆర్ గోయింగ్ ఇన్సైడ్, ఇంకా లోపలికి వెళ్తున్నాము. అక్కడంతా లేక్ ఉంది. ఆ లేక్ పేరు ఏదో చెప్పారమ్మా, ఉలుందాన్ లేక్, ఉలుందాన్ టెంపుల్, ఉలుందాన్ లేక్. ఇక్కడ ఉంది యాక్చువల్ టెంపుల్. అక్కడ అంతా గార్డెనే ఉంది కానీ ఇటు సైడ్ యాక్చువల్ టెంపుల్ ఉంది అండ్ టెంపుల్ పక్కనే లేక్. ఇలా ఫోటో సెషన్ జరుగుతుంది కదా. అసలు సూపర్ క్యూట్ ఉంది. ఎక్కడ చూసినా ఫ్లవర్సే, ఎక్కడ చూసినా ఫ్లవర్సే. ఎక్కడ దిగినా సూపర్ ఫొటోస్ వస్తున్నాయి, ఎక్కడ దిగినా కూడా. ఇట్స్ రిగార్డ్లెస్, నువ్వు ఇక్కడ దిగు ఎక్కడైనా దిగు, ఎక్కడ దిగినా ఒకటే రకంగా సూపర్ కలర్ గ్రేడెడ్ ఫొటోస్ వస్తున్నాయి. అసలుకి ఏదో ఎడిట్ చేసి తీసినట్టే ఉన్నది కానీ సూపర్ వస్తున్నాయి ఫొటోస్ ఎక్కడైనా. ఇక్కడ ఉలుందాన్ టెంపుల్లో అయిపోయింది. ఇక్కడ ఏం లేదు, బేసిక్గా టెంపుల్లోకి ఎంట్రీ కూడా లేదు, ఓన్లీ పిక్చర్స్. వర్షం స్టార్ట్ అయింది ఇప్పుడే. మేము నెక్స్ట్ వెళ్ళాల్సింది కూడా టెంపులే. ఇక్కడ చాలా మంది స్కూల్ పిల్లలు వచ్చారు ఎక్స్కర్షన్కి అనుకుంటా. క్లౌడ్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఫుల్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. We have to rush back to the car. After this మళ్ళీ నెక్స్ట్ ఇంకొక టెంపులే ఉంది ఈరోజు కూడా. సో ఆ టెంపుల్ మా రెసార్ట్కి చాలా దగ్గరలో ఉంది. మా అమ్మ వదిలేసి వెళ్ళిపోయారు, కనిపించట్లేరు. ఇక్కడ మమ్మీనే తప్పిపోయింది. అయితే నేను తప్పిపోయా అనుకుంటున్నా. అదిగో అక్కడ ఉంది. ఫుల్ రైనింగ్. ఇప్పుడు యాక్చువల్లీ మేము కరెక్ట్ టైంకి వచ్చాము. ఫుల్ అంటే వెదర్ కోల్డ్గా ఉంది అప్పుడు మేము వచ్చినప్పుడు. అండ్ మేము కరెక్టే వెళ్ళిపోదాం అనుకునే టైంలో వర్షం స్టార్ట్ అయింది. సో ప్రాబ్లం ఏం లేదు, మాకు వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. అండ్ ఐ థింక్ మా విల్లా దగ్గర ఇంత వర్షం లేదనుకుంటా, ఎందుకంటే ఇక్కడ క్లౌడ్స్ కూడా అక్కడ కనిపించవు మీకు. క్లౌడ్స్ ఇక్కడ మాత్రమే ఉన్నాయి. సో మేబీ ఇక్కడే వర్షం పడుతున్నట్టుంది. అండ్ టు బీ ఆనెస్ట్, బాలి అంటే ఫుల్ వేడిగా ఉండాలి. మేము వచ్చిన టైమో ఏంటో, లేకపోతే నాకు కాలేనో ఏంటో, బట్ ఇట్స్ వెరీ కోల్డ్. అంటే చిల్లుగా ఉంది, అంత ఎండగా లేదు. అండ్ వర్షం ఎక్కువ అవుతుంది. నేను ఎట్లానే మాట్లాడుకుంటూ వెళ్తే తప్పిపోతా. ఐ నీడ్ టు గో. విల్ సీ యూ ఇన్ ద టెంపుల్. బుజ్జి కీరాలు చూపి. స్ట్రాబెరీస్, ఇక్కడ స్ట్రాబెరీస్ ఎక్కువ పండిస్తారు అనుకుంటా. ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి స్ట్రాబెరీస్. ఇది పట్టుకో అమ్మ. ఒక అవకాడో కూడా కావాలని అడిగాను నేను, మరి చూద్దాం. ఇక్కడ అంట ఎంతకైనా ఎక్కువే అడుగుతారంట. ఏది తీసుకున్నా కూడా టూరిస్ట్ కాబట్టి కొద్దిగా ఎక్కువే అడుగుతారంట. మనమే కొద్దిగా మన బేరం ఆడే స్కిల్స్ యూజ్ చేసి బార్గెన్ చేసి ట్రై చేద్దాము. కొద్దిగా చూద్దాం ఎట్లా బార్గెన్ చేయాలో. మాకు కొద్దిగా కీరా, క్యారెట్, ఆవకాడో, ప్యాషన్ ఫ్రూట్ అట్లా తీసుకుందాం అనుకుంటున్నాము. ఇక్కడ ఎక్కడ చూసినా ఫ్రూట్స్ లేకుండా అప్పడాలు ఉన్నాయి. ఏందో అప్పడాలు. అసలు కర్రీ కొత్తిమీర ఎంత అంత ఆకులు ఎట్లుందో చూడ అసలు కదా. ప్యాషన్ ఫ్రూట్ 30,000 అంట. స్ట్రాబెర్రీస్ 15,000. రెడ్యూస్ లిటిల్ ప్రైస్.
లెమన్ లా లెమన్ లెమన్ అవకాడో కావాలి, ఒకటి తీసుకో. అన్న అప్పుడాలే అర్థం కావట్లేదు, ఈ అప్పడాలు ఎవరు తింటారు ఏంటి అనేది. క్యాబేజ్, ఇది దిస్ ఇస్ కాల్డ్ నాపా క్యాబేజ్. ఇదేంటో తెలుసా, ఇది నాపా క్యాబేజ్ అంటారు. కిమ్చి చేస్తారు దీంతో, కొరియన్ వాళ్ళు తింటారు చూడు, కిమ్చి చేస్తారు నాపా క్యాబేజ్ తోని. నాకు తెలీదు, చూడండి మీరే. హాయ్ గైస్, ఐ హోప్ యూ లైక్ ద వ్లాగ్ సో ఫార్. ఇంకా చాలా చేశాను, ఇప్పుడే అయిపోలేదు, బట్ వీడియో ఒక 40 minutes వచ్చేస్తుంది. సో 40 minutes వ్లాగ్ అప్లోడ్ చేయడం కంటే పార్ట్ 1 పార్ట్ 2 అప్లోడ్ చేయడం బెటర్ అని నెక్స్ట్ ఇంకొక టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. అండ్ ఆ టెంపుల్ గురించి పార్ట్ 2లో చెప్తా. అండ్ పార్ట్ 2 కూడా నెక్స్ట్ డేనే అప్లోడ్ చేసేస్తా. సో డోంట్ వరీ, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ and keep following me in this journey guys. Bye bye.